కనిపిస్తుంది. మేము చెప్పట్లేదు, ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్పట్లేదు, మీకు కనిపిస్తుంది. మేమెందుకు ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ప్రజలు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిరు కాబట్టి ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా టేకప్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మరి నిన్న కాక మొన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో 31 తారీఖు ఆదేశాలు ఇచ్చిందో ఏదైతే జూనియర్ లెక్చరర్స్ తర్వాత సబ్జెక్ట్ అసిస్టెంట్స్ ఫ్యాకల్టీ ఏదైతే సిఓఈలో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీని తీసేస్తూ కొత్త వాళ్ళను మరి 10వ తరగతి ఈ స్టాండర్డ్కు చెప్పే వాళ్ళతో మరి ఇంటర్మీడియట్కు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు చెప్పిద్దామనే అక్కసుతోటి మరి వాళ్ళు చేసిన ఏదైతే పని ఉన్నదో దాన్ని మేము నిర్ద్వందంగా పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకు ఖండిస్తూ ఉన్నాము, దీని మరి పూర్వపరాలు ఏంటి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. తొందరపాటులో ప్రజలు చాలా తొందరపడతారు. ఎవడు మిత్రుడు ఎవడు శత్రువు తెలుసుకోనటువంటి అమాయక ప్రజలు, తర్వాత అమాయక మేధావులే అంటారంటే మీరంతా అమాయకులే. ఇంటోడు ఉంటే పంచాయతీలో ఉండదు, బయటోనికి అధికారం ఇస్తే పంచాయతీ. రేవంత్ రెడ్డి అనేటోడు మనోడే, కానీ దిమాగ్ అంతా చంద్రబాబుది ఉన్నది, దిమాగ్ అంతా మోదీది ఉన్నది, దిమాగ్ అంతా రాహుల్ గాంధీ ఉన్నది. ఏం చేస్తారు ఆయన? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి ఇంటోడే కానీ దిమాకేమో సైతాంది ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మనం మన తెలంగాణ బిడ్డ అయిన రేవంత్ రెడ్డికి సైతాన్ పట్టింది కాబట్టి సైతాన్ను వదిలించే మనము కార్యక్రమాన్ని చేపట్టకపోతే అది మనల్ని మింగేసే పరిస్థితి ఉంది. అది మనల్నే మింగేస్తారు. మింగేసింది ఆల్రెడీ. ఇప్పుడు మనం బజార్లు వేసినట్టుగా మన బ్రతుకురాని బజార్లో పడ్డా లేవా? మరి ఓట్లు అయినాక మనం వేసినవా లేదా? వేసిరు. నేను వేయలే కానీ మీరు వేసిరు పక్క 100%. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిపించి నేను చేసింది తప్పు అని తెలుసుకునేంత వరకు మనం ఉద్యమించకపోతే మన జీవితాలు అయితే ఆగమవుతాయి. కాబట్టి దయచేసి సరే ఓట్లు వేసినా వేయకపోయినా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరినీ కూడా నా బిడ్డలు అనుకునే మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, గొప్ప నాయకత్వం ఉంది కాబట్టి మరి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వాళ్ళను అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళను ఉద్యమింపజేస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడితే వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళం అయితే అది మన బాధ్యత అని కేసీఆర్ గారు చెప్పి పంపడం జరిగింది. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో